మీరు 500 పెట్టారనుకోండి, మీరు 500కి ఎన్ని శారీస్ వస్తాయి? 5000 ఇన్వెస్ట్ చేస్తే. సో అందుకు మీరు అలాంటివి మీరు ఎక్కువ హై కాస్ట్వి అయితే తీసుకోకుండా నార్మల్ డైలీ వేర్ శారీస్ మీకు 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అక్కడ. విత్ బ్లౌజ్, నేను వితౌట్ బ్లౌజ్ కూడా చెప్పాను, విత్ బ్లౌజ్ శారీస్ డైలీ వేర్ శారీస్ మీకు 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ 100 రూపీస్ నుంచి మీరు శారీస్ అనేది 1000 హైప్ చేయండి. వీడియోకి మీరు ఎంత హైప్ చేస్తే అంత రీచ్ వస్తుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి బిజినెస్ గురించి అన్న కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే నేను ఆ వీడియోస్ అనేది చేస్తాను. సో మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మనం శారీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ మనం మెటీరియల్ అనేది ఎక్కడ తీసుకోవాలి, మనం ఎంత వరకు మనం ఇన్వెస్ట్ చేయాలి ఇందులో శారీస్ బిజినెస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలిసినట్టుగా అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఎలా సేల్ చేయాలి మీకు తెలీదు. అండ్ ఆన్లైన్లో మీరు ఎలా సేల్ చేయాలన్నది కూడా మీకు తెలీదు. సో మీరు ఎలా ఆన్లైన్లో సేల్ చేయాలి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎక్కువ అయితే చెప్పానండి, ఏదైనా సరే తక్కువ నుంచే మనం వెళ్ళాలి. మనం ఎక్కువ పెట్టి మనం డౌన్ అవ్వద్దు. మనం ఎక్కువ పెట్టినాం కదా, మనం ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాం అన్నది మన ఆలోచన అనేది, అలాంటి హోప్స్ అనేది మనం వదులుకోవాలి. ఇది మాత్రం జెన్యూన్ అండి. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ అయితే మనం ఒక 5000 చాలు, 5000 పెట్టి బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు శారీస్. సో శారీస్ కూడా 5000లో మనం ఎలాంటి శారీస్ కొనాలి, ఇవి శారీస్ వచ్చేసి మనం ఎక్కడ బై చేయాలంటే మనం వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ కి వెళ్ళాలి. మనం మదీనా మార్కెట్ కి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఇది ఇక్కడికి వస్తే మీకు 10 రూపీస్, 15 రూపీస్, 100 రూపీస్ లోపే మీకు శారీస్ అనేసి. సో ఇలాంటివి కూడా మీరేమి అంతగా ఇది చేయకండి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మనకి అక్కడ షాప్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ మనం ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ హెవీ వర్క్ పెట్టారంటే మాక్సిమం 500 అయితే పెట్టాలి. మీరు 500 పెట్టారనుకోండి, మీరు 500కి ఎన్ని శారీస్ వస్తాయి? 5000 ఇన్వెస్ట్ చేస్తే. సో అందుకు మీరు అలాంటివి మీరు ఎక్కువ హై కాస్ట్వి అయితే తీసుకోకుండా నార్మల్ డైలీ వేర్ శారీస్ మీకు 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అక్కడ. విత్ బ్లౌజ్, నేను వితౌట్ బ్లౌజ్ కూడా చెప్పాను, విత్ బ్లౌజ్ శారీస్ డైలీ వేర్ శారీస్ మీకు 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ 100 రూపీస్ నుంచి మీరు శారీస్ అనేది 1000 రూపీస్కి మీరు తీసుకున్నారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఎన్ని వస్తాయి? 10 శారీస్ వస్తాయి. సో మీకు ఆ 10 శారీస్ వచ్చినా కూడా 1000. అలా మీరు అవి ఒక 10 శారీస్ తీసుకోవచ్చు. దాని తర్వాత 150 రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి, అవి ఒక 10, 250, 300. సో మనం 500 లోపే తీసుకోవాలి. ఇలా మీరు శారీస్ అనేవి అక్కడ బై చేయాలి. సో మీరు అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఎలా సేల్ చేయాలి? ఒకవేళ మీకు ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా అయితే మనం సేల్ చేసుకోవచ్చు అండి. అలా తీసుకొని మీకు అలా ఒకవేళ బిజినెస్ గడవకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ అనేది ఖచ్చితంగా అంటే ఉంటుంది. సో స్మార్ట్ ఫోన్ లో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏదైనా ఫ్లిప్కార్ట్ లో సేల్ చేయాలంటే కంపల్సరీగా జిఎస్టీ అయితే ఉండాలి. సో మనం ఇందులో జిఎస్టీ లేకుండా సేల్ చేయాలి. మన దగ్గర జిఎస్టీ లేదు. జిఎస్టీకి ఇప్పుడు నేను మళ్ళీ ఒక 3000 పెట్టలేను కదా. సో అందుకు మనం వితౌట్ జిఎస్టీతో కూడా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ అది కూడా మనం మీషోలో మనం ఏంటంటే మనం శారీస్ అనేది యాడ్ చేస్తూ ప్రోడక్ట్ లిస్టింగ్ చేసి మనం ఇందులో అయితే కరెక్ట్ గా మనం అన్ని అయితే మనం ఇచ్చి లిస్టింగ్ చేసి మనం వితౌట్ జిఎస్టీతో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా వితౌట్ జిఎస్టీ అకౌంట్ కావాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడి అయితే మీకు ఇస్తాను. మీకు అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వాలి అంటే నాకైతే డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టా ఐడి అయితే మీకు యాడ్ చేయండి, నేనైతే కామెంట్స్ లో అయితే యాడ్ చేస్తాను అండ్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వితౌట్ జిఎస్టీతో ఎవరికైనా ఎన్రోల్మెంట్ ఐడితో అకౌంట్ కావాలి అంటే నేనైతే చేసిస్తాను. సో ఇలా మీరు అనేది బిజినెస్ అనేది సింపుల్ గా అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఎక్కువగా వెళ్ళకూడదు, మనం తక్కువలో నుంచే వెళ్ళాలి. ఇంకా మరీ అంటారా, ఇంకా 5 నుంచి లోపల ఇంకా తక్కువ మనం బిజినెస్ పెట్టుకోవడానికి టిప్స్ కావాలి అంటే
మనం శారీస్ లో అయితే ఇంకా కష్టం, ఎందుకంటే మనం 5000 మినిమం అనేది మనం పెట్టాలి. పెడితే మనకి కొంచెం మాల్ ఉంటుంది. మనం ఒకటి ఇప్పుడు ఆన్లైన్ సేలింగ్ అంటే మనకి ఒక శారీ ఉందంటే అలాంటి శారీ కొనే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. సో అదే శారీ మనం ఒక 10 శారీస్ కావాలి, అందుకనేసి మనమైతే 5000 అయితే ఇన్వెస్ట్ అయితే చేయాలి. ఇంకా మీకు ఎక్కడ మీరు బై చేయాలి అని చెప్పాను కదా, మీరు మదీనా మార్కెట్కి వెళ్ళి మీరు బై చేసుకోవాలి. అండ్ మీరు లాల్ బజార్, ఇది బేగం బజార్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ కూడా మీకు అన్ని అయితే బల్క్ లో ఉంటాయి. మీకు నాకు తెలిసి మీరు బేగం బజార్ నుంచి మీరు మదీనా మార్కెట్ వెళ్ళడం బెస్ట్. ఈ రెండిట్లో అయితే మీకు బెస్ట్ వచ్చేసి మదీనా మార్కెట్. బేగం బజార్ ఏంటిదంటే మనకి మన అంతా తక్కువలో అయితే ఉండదు, మాక్సిమం ఉంటది కానీ వితౌట్ బ్లౌజ్ అట్లాంటివి కూడా ఉంటాయి. సో అందుకు మీరైతే మదీనా మార్కెటే బెస్ట్. ఇందులో మీరు అంటే నేనైతే మీకు ఈ షాప్కి వెళ్ళు ఆ షాప్కి వెళ్ళమని నేనేం చెప్పట్లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం క్లియర్గా అనేది మనం కనుక్కొని చేయాలన్నమాట. సో సింపుల్ గా అయితే మనం శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు ఇన్స్టా ఐడి ఓపెన్ చేసుకొని మీ బిజినెస్ నేమ్ ఏంటిదని మీరు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు అయితే సేల్ చేసుకోవచ్చు. మీ శారీ ఏంటనేది ఆ శారీ మీరు పెట్టి అక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేసి మీ కాంటాక్ట్ నంబర్ అనే డీటెయిల్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీకు ఆర్డర్స్ వస్తాయన్నమాట. సో అలా మీరైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. శారీస్ బిజినెస్ ఓన్లీ 5000 నుంచే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ వీడియోస్ అయితే చేస్తాను, మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా అయితే చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.